నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాటి అమృతంలో 2 చక్కటి రుచికరమైన వంటకాలతో నేను రెడీగా ఉన్నాను. మరి మీరు కూడా సిద్ధంగానే ఉన్నారా? సో వంటలు నేర్చుకోవాలి అన్న ఒక మనసు ఉండాలే తప్ప ఎక్కడైనా ఎలాగైనా కూడా హ్యాపీగా మనం వంటలు నేర్చుకుంటాం. అది ఎక్కడైనా మనకు రోడ్డు మీద ఎవరైనా వంటలు చేస్తున్నా కూడా అసలు అది ఎలా చేశారు ఏంటి అలాంటి ఒక అవగాహన వచ్చేస్తుంది. అంటే కొంతమందికి చాలా ఇంట్రెస్ట్ అండి వంటలు నేర్చుకోవాలి. చిన్న పెద్ద చూసుకోరు. ఒక వంట నచ్చిందంటే ఎలా చేశారు ఏంటి అని కనుక్కుంటారు. కొంతమందికి మాత్రం ఎలా చేస్తే మనకి ఎందుకులే మనం చేస్తామా ఏంటి అలా వదిలేస్తూ ఉంటారు. కానీ లేదండి, కానీ మన అమృతం ప్రోగ్రాం వరకు మాట్లాడుకుంటే మాత్రం ఈ వంటలు మీరు నేర్చుకుంటే మీకే హ్యాపీ, మీ హెల్తే బాగుంటుంది. హెల్త్ బాగుంటే వెల్త్ వస్తుంది, అన్నీ బాగుంటాయి. అది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఓకే, సో ఈరోజు మన అమృతంలో నేను తయారు చేయబోయే మొదటి వంట పేరేంటో తెలుసా? అప్పడాల కార పులుసు. వెరీ ట్రెడిషనల్ వంట, అప్పటి ప్రాచీన వంట అని చెప్పొచ్చు. మన అమ్మమ్మలు నాన్నమ్మలు ఎక్కువగా చేసేటువంటి వంట. ఇప్పటికీ పెద్దవాళ్ళు ఉన్న ఇళ్లలో మేబీ చెయ్యొచ్చేమో, బట్ కొంతమంది మర్చిపోయారు, కొంతమందికి అసలు తెలియదు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అప్పడాల కారం పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అప్పడాల కారం పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిశనగపప్పు అరకప్పు, మినప్పప్పు అరకప్పు, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు అరకప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, ఇంగువ కొద్దిగా, పసుపు కొద్దిగా, కారం 2 టేబుల్ స్పూన్లు, చింతపండు రసం అరకప్పు, ఉప్పు తగినంత, వేయించిన అప్పడాలు 4. అప్పడాల కారం పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో దీనికోసం మనం అప్పడాలు రెడీగా పెట్టుకున్నాం. సో మామూలుగా మనందరం కూడా గుమ్మడి పులుసు, ఈ పులుసు, ఆ పులుసు, ఇవన్నీ చాలా రకాలు చేసుకుంటాం. మరి అప్పడాలతో చాలా మందికి తెలియదు. నిజంగా చెప్పాలంటే నాకు కూడా మన అమృతం ద్వారానే నేను నేర్చుకున్నాను. ఓకే, సో నేర్చేసుకుందాం. యాక్చువల్గా ఇది మనకు పచ్చిశనగపప్పు ఇవన్నీ కూడా అంటే మనకి ట్రెడిషనల్ పప్పులు ఇవన్నీ ఉపయోగిస్తాము. చింతపండు రసం ఉపయోగిస్తాము. సో ఇలా ఏంటి అంటే మన అమ్మమ్మలు నాన్నమ్మలు ఒకప్పుడు బాగా రెగ్యులర్గా చేసేటువంటి వంట. వెరీ వెరీ గుడ్, మంచి కాంబినేషన్. సో దీనికి ఏదైనా చక్కగా వడియాలు నంచుకోవచ్చు, లేదు అంటే ఏదైనా మంచిగా ఫ్రైస్ నంచుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక మసాలా పొడి తయారు చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ స్టవ్ వెలిగించేసుకుందాం. సో కొంచెం మనకు బాండి వేడెక్కాలి. యాక్చువల్గా ఈ జనరేషన్ పిల్లలకు మనం ఈ వంటలన్నీ కూడా ఏదో ఒక రకంగా చేసి పెడుతూ ఉండాలండి. చేస్తారు, 50% మంది ట్రెడిషనల్ వంటకాలు చేస్తారు. అంటే వాళ్ళ ముందు జనరేషన్ నుంచి నేర్చుకొని వాళ్లకు బాగా ఇష్టం. అంటే మన ఇష్టాలు ఎక్కడికి వెళ్తాయి చెప్పండి? అలా మనం ఎంత బిజీగా ఉన్నా అలా వదిలేసుకోలేం కదా. మన ఇష్టం కొద్దీ మనం కొన్ని వంటలు చేసుకుంటాం. బట్ ఇంకా కూడా అంటే పిల్లలకు కూడా పెట్టాలి. సో మనం ఏదో తినేసి వాళ్ళకి అది ఇది అలవాటు లేదులే, వాళ్ళు తినరులే, వాళ్ళకి ఏదో ఒకటి వేరే పెడదాము అలా అనుకోకూడదు. సో మనం తినే ఫుడ్, మనము అలా ట్రెడిషన్తో వచ్చేటువంటి ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన ఈ జనరేషన్ పిల్లలకు కూడా పెట్టాలి. అప్పుడే కదా వాళ్ళకి మన ట్రెడిషనల్ వాల్యూస్, మన ప్రాచీన వంటలు ఇవన్నీ కూడా అలవాటు అవుతాయి. అంతే కదండి? బికాస్ ప్రతి వంటకంలో అప్పుడు ఉపయోగించిన ప్రతి వంటకంలో ఏదో ఒక ఆరోగ్య సూత్రం ఉంటుంది. సో బాండి వేడెక్కిపోయింది కాబట్టి ముందుగా కొన్ని పప్పులు మనం వేయించేసుకుందాం. ఫస్ట్ శనగపప్పు, నూనె అవసరం లేదండి, మామూలుగా మసాలా పొడి వితౌట్ డ్రై రోస్ట్ చేస్తున్నాను. సో ఇదేనండి నేను చెప్పిన అప్పడం. ఏంటంటే ఇది మన ఇంట్లో ఉంటుంది కదా, జనరల్గా 90% ఉంటాయి. అసలు కొందరికి అప్పడాలే ఇష్టం ఉండదంటే పెద్ద దాని గురించి ఎక్కువ ఆలోచించరు. కొంతమంది మాత్రం వెరీ పర్టికులర్. మా ఇంట్లో మాత్రం అప్పడాలు అనేవి చాలా పర్టికులర్. ప్రతిరోజు కాకపోయినా కూడా సెలవు రోజుల్లో చెప్పాను కదా, సాటర్డేస్ సండేస్ అందరూ కలిసి భోజనం చేస్తున్నప్పుడు అలాంటి టైంలో మాత్రము నిజంగా అప్పడాలు అనేవి ఒక సెలబ్రేషన్ లాగా అవి ఉంటే ఒక మంచి టేస్ట్. ఇందులో కాస్త మినప్పప్పు, సో ఇప్పుడు మీరు మామూలుగా వేరే కూరల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ మిగిలిందనుకోండి, సో వేరే కూరల్లో కూడా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కారానికి తగ్గట్టుగా మిరియాలు చూసుకొని వేసుకోండి. మనం ఇందులో ఎండుమిరపకాయలు ఏం వేయట్లేదు. సో కారం పులుసు అన్నమాట ఏం కారము? మామూలుగా ఎర్రకారం వాడుతున్నాం. ఓకే, సో ఎండుమిరపకాయలు ఏం వేయట్లేదు. అంటే మామూలుగా సాధారణంగా ఇలా మసాలా పొడి తయారు చేసుకునేటప్పుడు ఇందులో కూడా ఎండుమిరపకాయలు వేస్తూ ఉంటాం మనం కూర పొడి తయారు చేసుకునే టైంలో. దీంట్లో ఏం లేదు. మీరు వేసుకోవాలి అనుకుంటే ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. దాంతో పెద్ద డిఫరెన్స్ టేస్ట్ మారిపోయి అట్లా ఏమీ ఉండదు. సో వేసుకోవాలంటే కూడా మీరు వేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే మీకు అది మిగిలినా కూడా మీరు వేరే కూరల్లోకి అది వాడుకోవచ్చు అనమాట.
ఆ తర్వాత కాస్త ధనియాలు ఎక్కువ వేయద్దండి, జస్ట్ 1 or 2 స్పూన్స్ అంతే. అంటే ఇంత క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకున్నా. 1.5 స్పూన్ వేసాను నేను. సో డ్రై రోస్ట్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజు నిలువ ఉంటుంది. సో ఇది మీరు తక్కువ మోతాదులో చేసుకుంటే పర్వాలేదు. ఎక్కువ మోతాదులో ఏమన్నా సరే ఒకటేసారి చేసేసుకుందాంలే, అలా ఒక 2-3 రోజులు ఉంటుంది, లేదా ఒక వారం రోజులు ఉంటుంది, లేదా ఒక 20 రోజులు ఉంటుంది, ఇటువంటి అభిప్రాయం ఉంటే తప్ప మీరు నూనె లేకుండా చేసుకోండి. మీకు డ్రై రోస్ట్ చేసుకుంటే ఎక్కువ రోజులు బాగుంటుంది. అదంటే ఆ పొడి కొంచెం చల్లారిన తర్వాత దాన్ని ఒక గాజు పాత్రలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. పర్ఫెక్ట్ అనమాట. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. సో అంత చక్కగా వేయించేసుకున్నాం కదా. అసలు నిజంగా పప్పులు వేగాక వచ్చే స్మెల్ అసలు మామూలుగా ఉండదండి. సో స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ప్రస్తుతానికి. ఇది కొంచెం మనకు లైట్గా చల్లారిన తర్వాత ఒక మసాలా పొడిలాగా తయారు చేసుకొని తీసుకొస్తా. ఆ తర్వాత మనం అసలైన ఆ పులుసు ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ముందుగా పొడిగా తయారు చేసుకొని తీసుకొచ్చేస్తాను. ఆహా, అసలు మిరియాల పొడి వేసిన తర్వాత మిరియాలు వేశాక ఆ స్మెల్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి అసలు. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించేసుకుందాం. ఇప్పుడు మెయిన్ పులుసు ప్రాసెస్ అనమాట. సో మన పాత్ర కూడా చక్కగా వేడిగానే ఉంది కాబట్టి ఇందులో కాస్త నూనె వేసేసుకుందాం. ముందుగా కాస్త ఆవాలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర, అలాగే పచ్చిమిరపకాయలు, అలాగే ఇంగువ. అంటే పులుసు అంటే మనకి ఇంగువ చాలా చాలా ముఖ్యము. ఆ తర్వాత కాస్త పసుపు. పులుసుకి పసుపు కూడా చాలా చాలా ముఖ్యం, ఎందుకంటే ఆ రంగు రావాలి కదా, ప్రాపర్ రంగు. ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత కాస్త కారం. సో కారం పులుసులో ఇంతవరకు మనం కారం వేసుకోలేదు. నాకైతే పోపులో వేయడమే అలవాటు. మీరు చివర్లో వేసుకుంటా అంటే అలా కూడా వేసుకోవచ్చు. సో నేను కొంచెం కారంగా చేసుకుంటున్నాను దీన్ని. సో కొద్దిగా ఎక్కువ కారం వేసాను అనమాట. సో ఇప్పుడు ఇందులో కాస్త చింతపండు నానబెట్టేసాం కాబట్టి ఆ రసం వేసేసుకుంటాం. సో దీంట్లో ఇంకొంచెం మనకు వాటర్ పోసుకుంటే ఇంకొంచెం కూడా సారం వస్తుంది కదా. సో దాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. చూసారా, అంటే కారము మనం పోపులో నూనెలో వేయడం వల్ల ఎంత మంచి కలర్ వచ్చిందో. అసలు మామూలుగా వేసినంత కలర్ రాదేమో, అందుకే నేను ఎప్పుడు కూడా ఇదే మెథడే ఫాలో అవుతూ ఉంటాను. సో ఇందులో కాస్త ఉప్పు కూడా యాడ్ చేసుకుందాము. సో కారం వేసేసుకున్నాం, పసుపు వేసేసుకున్నాము, ఉప్పు. అంటే చింతపండు కారము కరెక్ట్గా ఉన్నప్పుడు ఉప్పు కూడా పర్ఫెక్ట్గా పడాలి. ఉప్పు తక్కువ పడింది అనుకోండి చాలా కారంగా అనిపిస్తుంది పులుసు. ఆ తర్వాత ఇది కొంచెం లైట్గా ఒక మరుగు వచ్చింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇదిగోండి, మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ మసాలా పొడి ఏదైతే ఉందో, శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, మిరియాలు, ఈ పొడి ఏదైతే ఉందో దాన్ని చక్కగా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం. చూసుకోండి క్వాంటిటీ ఎంత కావాలి ఏంటి అని దాన్ని బట్టి. సో చెప్పాను కదా, ఒకవేళ మిగిలిపోతే చక్కగా మనం ఏదైనా కూరల్లోకి వాటికి కూడా ఉపయోగించుకోవచ్చు. సో దీంట్లో కాస్త వాటర్ యాడ్ చేసుకుందాం. సో పులుసు కాబట్టి మనకు చక్కగా నీళ్ళగా జారుగా బాగుంటుంది. సో ఇది చక్కగా ఇలా ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. పెరుగు పుల్లగా ఉంటే ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. పుల్లటి పెరుగులో 4 పచ్చి కొబ్బరి ముక్కలు వేయండి. అప్పుడు ఆ కొబ్బరి ముక్కలు ఆ పులుపు లాగేసి పెరుగుని చాలా కమ్మగా చేసేస్తాయి. మరి ఈ చిట్కా ఎప్పుడైతే ఎవరికైతే అవసరమో తప్పకుండా ట్రై చేయండి. సో ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా ఉంది చూసారా. స్మెల్ అయితే అసలు సూపర్ అండి. సో ఇప్పుడు చివరిగా ఇదిగోండి అప్పడాల కారం పులుసు అన్నాం కదా, జస్ట్ అలా
ఒక చిన్న ప్రెస్ లాగా చేసేసుకొని ఇలా వేసేసుకోవాలి, లేదా రెండు ముక్కలు చేసుకోవచ్చు. జస్ట్ ఇలా నానబెట్టినట్టుగా చేసి ఆఫ్ చేసేసుకోవడమే అంతే. సో మరీ దాన్ని ముందుగా వేయాల్సిన అవసరం లేదు. లాస్ట్లో ఇంకా దింపేస్తున్నాము అయిపోయింది అన్నప్పుడు ఇలా జస్ట్ ఇలా నానబెడితే చాలండి, సరిపోతుంది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే దీన్ని ఇంకా ఉంచితే అది బాగా సాఫ్ట్ అయిపోతుంది. ఈ వేడికి అయ్యే సాఫ్ట్నెస్ సరిపోతుంది, అంతకన్నా చేయాల్సిన అవసరం అయితే లేదు. సో స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. మన సర్వింగ్ బౌల్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. భలే ఉందండి. రంగు రుచి చిక్కదనం అంటారు కదా, అలా రంగు మాత్రం చాలా బాగుంది. చిక్కదనం కూడా పర్ఫెక్ట్గా వచ్చింది, మరి నీళ్ళగా అలా ఏం రాలేదు. సో స్మెల్ అయితే బ్రహ్మాండంగా వస్తుంది. అప్పడాల కారం పులుసు మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అప్పడాల కారం పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిశనగపప్పు అరకప్పు, మినప్పప్పు అరకప్పు, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు అరకప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, ఇంగువ కొద్దిగా, పసుపు కొద్దిగా, కారం 2 టేబుల్ స్పూన్లు, చింతపండు రసం అరకప్పు, ఉప్పు తగినంత, వేయించిన అప్పడాలు 4. అప్పడాల కారం పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, మిరియాలు, ధనియాలు వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఇంగువ, పసుపు, కరివేపాకు, కారం వేసి వేగాక చింతపండు రసము, కాస్త ఉప్పు, మిక్సీ పట్టుకున్న మసాలా పొడి, సరిపడా నీళ్లు పోసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఆ తర్వాత వేయించుకున్న అప్పడాలను కూడా ముక్కలుగా చేసుకుని వేసుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అప్పడాల కారం పులుసు రెడీ. చూసారు కదా అప్పడాల కారం పులుసు ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. మిరియాల ఘాటు చాలా బాగా తెలుస్తుంది. పుల్ల పుల్లగా, కారం కారంగా, సూపర్ టేస్టీగా ఉందని చెప్పొచ్చు. సో అప్పడాల కారం పులుసు ఇంతవరకు ఎవరూ తయారు చేసుకోకపోతే కనుక 100% ఇదే ప్రొసీజర్ తయారు చేసుకోండి, అదిరిపోయింది. సో చూసారు కదా మరి మొదటి వంట. రెండో వంటలకు వెళ్ళిపోదాం. రెండో వంట పేరేంటి అంటే పనీర్ అటుకుల ఉప్మా. సో మామూలుగా అటుకుల ఉప్మా అందరికీ తెలుసు. పనీర్ కాంబినేషన్తో మామూలుగా వేరే వంటకాలు చేసుకున్నాం. ఉప్మా అసలు చేసామా? ఎప్పుడు చేయలేదు కదా. పనీర్ అటుకుల ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పనీర్ అటుకుల ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, పల్లీలు అరకప్పు, జీడిపప్పు కొద్దిగా, ఇంగువ 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 3, పనీర్ తురుము అరకప్పు, అటుకులు 1 కప్పు, మినప్పప్పు అరకప్పు, ఉప్పు తగినంత, కొబ్బరి తురుము 1 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. పనీర్ అటుకుల ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ మనకు పనీర్, అటుకులు ఈ 2 కూడా ముఖ్యంగా తీసుకుంటాం. అటుకులు బేసిక్గా రక్తహీనతతో ఇబ్బంది పడుతున్న వారికి బ్లడ్ కౌంట్ పెంచడానికి అటుకులు చాలా బాగా సహాయపడతాయి. అలాగే మంచి ఎనర్జీ కూడా, తక్షణ శక్తి అంటే మనకు కొన్ని ఉంటాయి బేసిక్గా ఒక లిస్ట్లో, అందులో అటుకులు కూడా ఉంటాయి. అండ్ అలాగే పనీరు. సో పనీర్ అయితే మనకు ఇంకెవరికి చెప్పాలి, ఎవరికైనా అంటే చిన్నపిల్లలకు, పెద్దవాళ్లకు, ఎవరికైనా గర్భిణీ స్త్రీలకు, ముఖ్యంగా మహిళలకు, బికాస్ 30+లో కాల్షియం అనేటువంటి ఒక కాంపోనెంట్ బాగా తగ్గిపోతూ ఉంటుంది, ముఖ్యంగా ఆడవాళ్లలో. సో డెలివరీ కావచ్చు, ఆయా రీజన్స్ అయి ఉండొచ్చు దానికి. సో దానివల్ల ఏంటి అంటే మనకు పనీర్ అనేది రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి, ముఖ్యంగా శాకాహారం తీసుకునే వాళ్ళకి. అలాగే ఫైబరు, కాల్షియము, ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా మనకు పనీర్లో చాలా అధికంగా ఉంటాయి. సో దానివల్ల జీర్ణక్రియ చాలా బాగా మెరుగుపడుతుంది, ఎముకలు గట్టిగా అవుతాయి, కండరాల శక్తి వస్తుంది, ఫుల్ ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. ఇంకేం కావాలి, చాలా స్పెషల్గా ఉండబోతుందండి. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇదిగోండి, అల్లము, పచ్చిమిరపకాయలు, అలాగే కొత్తిమీర, ఓకేనా. సో ఈ మూడింటిని కూడా కలిపి ఒక పేస్ట్ లాగా తయారు చేసేసుకుందాం. అల్లము, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఈ మూడింటిని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా మనకు నానబెట్టుకున్న అటుకులు ఏవైతే ఉన్నాయో దీంట్లోకి మిక్స్ చేసుకోవాలి. ఇది ప్రస్తుతానికి పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ నేను కొత్తిమీర, అల్లము, పచ్చిమిరపకాయల పేస్ట్ చేసిన తర్వాత అసలు ప్రాసెస్లో ఎలా ముందుకెళ్ళాలో చెప్పేస్తా. ముందుగా పేస్ట్ చేసుకొని తీసుకొచ్చేస్తా.
కొత్తిమీర, అల్లము, పచ్చిమిర్చి అసలు ఎప్పుడు కూడా ఇది సూపర్ కాంబినేషన్ అండి. ఈ వంటకి మాత్రమే కాదు, ఏ వంటకైనా కూడా. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఉపయోగిస్తే. సో పక్కన పెట్టేస్తున్నా ప్రస్తుతానికి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇదిగోండి ఇలా మనకి విడివిడిగా అటుకులు నానబెట్టేసుకున్నాం కదా. సో నానబెట్టుకున్న అటుకులు ఏవైతే ఉన్నాయో ఇలా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఆ తర్వాత మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ని ఈ అటుకుల్లోకి వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకుందాం. అంటే ఈలోపు మనకు అటుకులకు బాగా పడుతుంది కదండి. అంటే మనం డైరెక్ట్గా వేసేస్తే సరిగా పట్టకపోవచ్చేమో, అందుకు ఇలా వేస్తున్నాం అనమాట. సో ప్రస్తుతానికి ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసుకుందాం. ఇక మన ఉప్మా ప్రాసెస్. సో జనరల్గా ఉప్మా ప్రాసెస్ అయితే అందరికీ తెలిసిందే. సో కామన్గా మనందరం చేసుకునేటువంటి వంట ఏదంటే ఉప్మా కదా. సరే, ఫస్ట్ కాస్త నెయ్యితో చేసుకోవచ్చు, నూనెతో చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. నెయ్యి లైట్గా కరిగిన తర్వాత ఆవాలు, అలాగే కాస్త జీలకర్ర, అలాగే కాస్త మినప్పప్పు, అలాగే కాస్త శనగపప్పు. సో ఉప్మా కమ్మగా ఉండడానికి నెయ్యితో చేస్తున్నాం అనమాట. ఇది ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత జీడిపప్పు. సో మంచి రిచ్ న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా ఉండాలి కదా. ఆ తర్వాత ఎండుమిరపకాయలు వేసుకొని ఒక్కసారి వేయించేసుకుందాం. అండ్ అలాగే కాస్త ఇంగువ. చాలా బాగుంటుందండి. అంటే ఇంగువ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఆ తర్వాత పల్లీలు. సో పల్లీలు కూడా చక్కగా ఈ క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవాలి. సో పల్లీలు కూడా మంచి ప్రోటీన్, ముఖ్యంగా ఉప్మాలో వేసుకుంటే అట్లా వేగుతాయి కదా లైట్గా. సో టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇది మనకు లైట్గా వేగిన తర్వాత ఇదిగోండి పనీర్. సో పనీర్ని మనం ముక్కలుగా తీసుకోవట్లేదు, ఎందుకంటే మనకి అటుకులతో మ్యాచ్ అవ్వాలి కదా. సో అందుకు దీన్ని చక్కగా తురిమేసుకున్నాం అనమాట. ఒక కప్పుడు పనీర్ని తురిమేసుకున్నాం కదా. ఇప్పుడు వేయించేసుకుందాం. నిజానికి పనీర్ ఎక్కువసేపు వేగాల్సిన అవసరం అయితే లేదు. ఆ తర్వాత ఇదిగోండి మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి అటుకుల మిశ్రమం. సో ఇదంతా కూడా మనము ఇందులోకి వేసేసుకోవాలి. ఇందులో కాస్త ఉప్పు. సో దీనికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. మనం ఇడ్లీలు తయారు చేసుకునేటప్పుడు మినప్పప్పును రుబ్బుతూ ఉంటాం. అయితే ఒక 1/2 కిలో మినప్పప్పుకు కాసిని మెంతులు వేయండి. అప్పుడు ఇడ్లీలు చాలా మృదువుగా రుచికరంగా వస్తాయి. ఈ చిట్కా తప్పకుండా ఇడ్లీలు చేసేటప్పుడు ట్రై చేయండి. చివరిగా పచ్చి కొబ్బరి తురుము లాస్ట్లో అనమాట. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాము అన్నప్పుడు పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటే సూపర్గా ఉంటుంది. స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు అండి. అది అలా కరకరగా తగులుతూ ఉంటేనే బాగుంటుంది. చివరిగా అంటే కొంచెం మనకు వేడి తగ్గిన తర్వాత నిమ్మరసం పిండుకోవచ్చు. ఇప్పుడు నేను పిండేస్తున్నాను. సో మీరు మామూలుగా చేసుకునేటప్పుడు కొంచెం లైట్గా, అంటే ఈ పొగలు లైట్గా తగ్గిన తర్వాత మీరు నిమ్మరసం చక్కగా ఇలా పిండేసుకోవచ్చు. అసలు భలే ఉంటుందండి. అంటే ఈ రకమైన ఉప్మా నేను కూడా ఎప్పుడు తినలేదు. సో వెరీ వెరీ స్పెషల్ ఉప్మా. 100% అందరూ ట్రై చేయండి. ఓకే, ఇక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఎన్ని రకాల టేస్ట్లు ఉన్నాయి చూసారా దీంట్లో. సో 100% వెరీ స్పెషల్. కలరు బాగుంది, చూడ్డానికి బాగుంది. ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా నేను వెయిట్ చేస్తున్నాను. సో పనీర్
అటుకుల ఉప్మా మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పనీర్ అటుకుల ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1/2 కప్పు, జీడిపప్పు కొద్దిగా, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 3, పనీర్ తురుము 1/2 కప్పు, అటుకులు 1 కప్పు, మినప్పప్పు 1/2 కప్పు, ఉప్పు తగినంత, కొబ్బరి తురుము 1 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. పనీర్ అటుకుల ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో నానబెట్టుకున్న అటుకులు, మిక్సీ పట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర పేస్ట్ ని వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో కాస్త నెయ్యి వేసి కరిగాక అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, జీడిపప్పు, ఎండుమిర్చి, ఇంగువ, పల్లీలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పనీర్ తురుము, కలిపి పెట్టుకున్న అటుకుల మిశ్రమాన్ని వేసి కొంచెం ఉప్పు వేసి 2 నిమిషాల పాటు మగ్గించుకొని చివరిగా కొబ్బరి తురుము, నిమ్మరసం వేసి కలిపి ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పనీర్ అటుకుల ఉప్మా రెడీ. చూసారు కదా, పనీర్ అటుకుల ఉప్మా ఇంత సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. పప్పులు అటుకులు తెలుస్తున్నాయి, పనీర్ తెలుస్తోంది, నిమ్మరసం తెలుస్తోంది, పప్పులు తెలుస్తున్నాయి. ఆహా, అసలు ఇంత బాగుంది ఏంటండి! అంటే పేర్లేవో డిఫరెంట్గా ఉంటాయి. అమ్మో, అసలు ఇది ఉప్మాలో పనీర్ ఏంటి అని మీ అందరూ అనుకోవచ్చు. కాదండి, పేరుకు ఉప్మా, కానీ అదొక మంచి ఫుల్ మీల్ లాగా ఉంది. ఇది నాకు చాలా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు 100% మా అమృతం కార్యక్రమాన్ని గుర్తుపెట్టుకుంటారు. సో చూసారు కదా, ఇవాళ మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.